ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10థ్ క్లాస్ మనకు సప్లిమెంటరీ రిజల్ట్స్ సంబంధించింది. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో పాస్ అయ్యారో సో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో వీడియోలోకెళ్ళే ముందు వీడియో ఏమైనా లైక్ చేయో సో ప్లీజ్ లైక్ చేయండి. సో మనకి ఎవరైతే 10థ్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకొని పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే మనకు ట్రిపుల్ ఐటీలో అయితే మనకు దరఖాస్తు చేసుకునేందుకైతే అవకాశం అయితే ఇచ్చారు. సో ఇక్కడ డేట్ చూస్తే జూన్ 2, 3 తేదీల్లో అయితే దరఖాస్తు చేసుకునేందుకైతే అవకాశం అయితే ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూస్తే గనక కింద మనకు ఒక లేటెస్ట్‌గా ఒక న్యూస్ పేపర్‌లో కూడా ఆర్టికల్ అయితే వేశారు. సప్లిమెంటరీ తర్వాత రీవెరిఫికేషన్ ఫలితాలు అనేది ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తే ఏటా మనకు 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఏవైతే ఉంటాయో వచ్చిన తర్వాత మనకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి దరఖాస్తు అయితే చేసుకుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం రీవెరిఫికేషన్‌తో ఫలితాలతో సంబంధం లేకుండా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరిగిందనమాట. ఇంకా 2, 3 రోజులు మనకు కిందటనే రీవెరిఫికేషన్ ఫలితాలు రాగా మరోవైపు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఏవైతే ఉంటాయో సో మరోవైపు మనకు సప్లిమెంటరీ సంబంధించి ఏవైతే జవాబు పత్రాలు ఉంటాయో వాటి మూల్యాంకనం అయితే జరుగుతుందనమాట. సో ఇక్కడ ఏమీ లేదు, మనకు 10వ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత మనకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ విద్యార్థులు దరఖాస్తు అయితే చేసుకుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం కొద్దిగా మనకు రీవెరిఫికేషన్‌తో పాటు మనకు ఫలితాలు కూడా సంబంధం లేకుండా సో సప్లిమెంటరీ పరీక్షలు అయితే మనకు నిర్వహించడం జరిగిందనమాట. సో ఇదే మనకు వచ్చిన అప్డేట్. ఏమైనా కొత్తగా వెయిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి మనకు చూసుకుంటే జూన్ మొదటి వారంలో మాక్సిమం రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నాయి. సో మనకు ఏపీ 10థ్ క్లాస్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అని చూసుకుంటే జూన్ ఫస్ట్ వీక్ ఎండింగ్‌లో గాని, సెకండ్ వీక్ స్టార్టింగ్‌లో గాని మనకైతే ఈ యొక్క ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు. వన్స్ మనకి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. వీడియో మీ ఫ్రెండ్స్‌కో షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్ యూ.